ఏపీలో వైసీపీ మాఫియా పోయి కూటమి మాఫియా వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక సృష్టిస్తున్నారు. మైనింగ్ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. ప్రభుత్వ ఇసుక రీచ్లలో ఇసుక లభించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు భారీ ఎత్తున విక్రయిస్తున్నారు. గతంలో 20,000 ఉండే ట్రిప్పర్ ఇసుక ఇప్పుడు 40 నుంచి 50,000 రూపాయలు పలుకుతుందని అంటున్నారు. అయితే దీన్ని అధికార పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. ఏదైతే 5 సంవత్సరాల వైసీపీ భవన నిర్మాణ కార్మికుల విషయంలో కావచ్చు, ఉచిత ఇసుక విధానం అమలులో విఫలమైందనే ఆరోపణలు కూడా మనం చూసాము. అదే రీతిలో ఏదైతే వైసీపీ అవలంబించిన తీరును కూడా కూటమి అదే రీతిలో అవలంబిస్తుందని చెప్పేసి వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైతే గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు సిపిఎం, సిపిఐతో పాటు పలు ప్రజా సంఘాలు అయితే కూడా దీనిపై ఆందోళన చేస్తున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వము 100 రోజులు ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ఉచిత ఇసుకను అమల్లోకి తీసుకువస్తాము, తక్కువ ధరకి ఇసుకను తీసుకువస్తాము. ఆనాడు వైసీపీ ఎక్కువ ధరలకు పేద ప్రజలకు ఇసుకను ఏదైతే విక్రయించిందని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 100 రోజుల పరిపాలన వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఆన్లైన్ లో కూడా ఇసుక కూడా దొరకలేని పరిస్థితి ఉందని చెప్పి వామపక్షాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికుల మీద పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క కన్స్ట్రక్షన్స్ లేక, పని లేక, మరో పక్క దీని మీద దాదాపుగా 58 కుల వృత్తులు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే చెప్పచ్చు. గ్రానైట్ సంబంధించి కావచ్చు, టైల్స్ చేసేవారు కావచ్చు, ఏదైనా మొత్తం ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మొత్తం 50 మంది దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు డిష్ లో కూడా ఏదైతే ఏపీ సంబంధించి ఈ బిల్డర్స్ సంబంధించి ఒక అసోసియేషన్ సంఘం కూడా ఫిర్యాదు కూడా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరత ఉండడం వల్ల మేము కన్స్ట్రక్షన్స్ కూడా చేయలేకపోతున్నాము, అంటే భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఏపీ సీఎం కూడా ఫిర్యాదు కూడా వెళ్ళింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి రీజన్ ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు ఇసుక ఏదైతే విక్రయించడంలో వారు కనుసన్నలు ఇదంతా జరగడం వల్ల పూర్తి స్థాయిలో కూడా పేద ప్రజలకు అందడం లేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే అటు జొన్నడ ఇసుక రీతి నుంచి కాకినాడ నగరంలోను, పిఠాపురంలోను, పెద్దాపురంలోని ఏదైతే ఈ ఇసుకకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా భారీ స్థాయిలో ఉత్తరాంధ్రకు ఇసుకనైతే తరలిస్తున్నారు. అది ప్రజాప్రతినిధుల సంఘాల్లోని జరుగుతున్నది కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వైసీపీలో ట్రక్ 20,000 ఉన్న ఇసుక ఏదైతే ఉందో ఇప్పుడు 40,000 నుంచి 50,000 కూడా బ్లాక్ లో అమ్ముతున్నారని చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే పేదవాడికి ఇసుక అన్నది కూడా కనిపించడం లేదు. మన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆన్లైన్ విధానం ఆన్లైన్ తీసుకొచ్చాము, ఖచ్చితంగా ఆన్లైన్ లో ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళందరికీ ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. కానీ ఎవరైతే రైట్ నందిని, థ్యాంక్ యూ.